పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. 1 నుండి 6 వచనాలు. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనుపరచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలెనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచున్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చాను. అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిల్చుంటెను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. చదవబడిన ఈ లేఖన భాగము కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా ప్రియ ప్రభువా, పూజార్హుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవా, మహాఘనత వహించిన మా ప్రభువా, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు. మమ్మల్ని ఎంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని మా పట్ల మీరు చూపిన ఉపకార మహోపకారములన్నింటిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మమ్మను ప్రేమించిన మా ప్రభువా, మిమ్మను సేవించి మొక్కి స్తుతించి కొనియాడి మహిమపరచుటకు మమ్మను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు. ఏ యోగ్యత అర్హత లేని మమ్మను ప్రేమించారు. మీకు రావలసిన మహిమ ప్రభావములను ఆపాదించడానికి ఎన్నుకున్నారు. అందుకొరకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ప్రతి విషయంలో మమ్మను మీరు బలపరచి భద్రపరచి మీ వాక్యము చేత మమ్మను స్థిరీకరించడానికి ఇష్టపడి చేసిన ప్రతి విధమైన పుణ్యకార్యం అంతటిని బట్టి మిమ్మను స్తుతిస్తున్నాం. జీవాధిపతి అయిన మా దేవా, మా యందు మీకున్న అనురాగ వాత్సల్యములనన్నింటిని బట్టి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభు, మీ వాక్యములో నుండి విలువైన విషయాలు తేటగా మేము విని ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి అనుదినము అనుగ్రహింప చేస్తున్న ఆయుష్ను బట్టి, అవకాశమును బట్టి, అనుకూలతను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుచు చదవబడిన లేఖన భాగము నుండి మాతో మాట్లాడమని కోరుచు మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దేవుని వాక్యములో చాలా విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ 3వ అధ్యాయం ఇశ్రాయేలు యొక్క విమోచనని 1 నుండి 6 వచనాలు యెహోవా దూత మాట్లాడుట అనేది మనం విన్నాం. యెహోవా దూత మాట్లాడినప్పుడు ఇదొక న్యాయస్థానముగా తలంచాం. ఇందులో ఒకటి న్యాయమూర్తి తండ్రి అయిన దేవుడే, 2 ముద్దాయి ప్రధాన యాజకుడైన యెహోషువ,
అని మనము చూస్తున్నాం. ఇక మూడవదిగా సాతాను ఫిర్యాది అయి నిలిచినట్లు. సాతానుడు ఫిర్యాది అయి నిలిచినట్లుగా మనము చూస్తున్నాం. అతడు ఎలాగూ ఫిర్యాదులు చేస్తాడో, నేరాలు మోపుతాడో ఆ సంగతి కూడా మనం విన్నాం. ఆ తరువాత యెహోవా దూత, ఆ దూత క్రీస్తే అని మనము ధ్యానించాం. యెహోషువ పక్షముగా ఉత్తరవాదిగా నిలిచినట్లుగా మనము చూస్తున్నాం. ఈ 3 అధ్యాయాలలో మనము గమనించినటువంటి గొప్ప విషయం మనకు అర్థమైంది కదా. మొదటి అధ్యాయములో మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్న క్రీస్తు ప్రభువును చూచాం. రెండవ అధ్యాయములో మన మధ్య నివాసి అయి ఉండి కాపాడుచున్న క్రీస్తు ప్రభువును చూచాం. ఇక మూడవ అధ్యాయములో సాతాను చెప్పే నేరాలకు క్రీస్తు జవాబుదారుగా ఆయన ఉన్నట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. ఇక ఈరోజు ఐదవది సాతాను యొక్క ఉద్దేశం. సాతాను యొక్క ఉద్దేశం. రెండవ వచనములో ఏమనున్నది? సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోవా నిన్ను గద్దించును, సాతాను యెహోవా నిన్ను గద్దించును. ఇలాగు చెప్పుచున్నాడంటే ఇందులో సాతాను ఉద్దేశం ఏమనగా, ఇశ్రాయేలీయులందరూ నేరస్తులు, అపవిత్రులు గనుక ఇశ్రాయేలీయుల నివాసమైన యెరూషలేము ఎప్పటికినీ అభివృద్ధిలోనికి రాకుండా పోవలనని వాని ఉద్దేశం. చూశారా వాని ఉద్దేశం? ఇశ్రాయేలీయులు నేరస్తులు, వారు అపవిత్రులు గనుక ఇశ్రాయేలీయుల నివాస స్థలమైన యెరూషలేము ఎప్పటికినీ అభివృద్ధిలోనికి రాకుండా పోవాలని వాని ఉద్దేశం. అలాగైతే యేసుక్రీస్తు యెరూషలేములో రాజయ్యుండి ఇశ్రాయేలీయుల మీద పరిపాలన చేయునని పాత నిబంధనలో అనేక లేఖనాలు ఉన్నాయి. పాత నిబంధనలో అనేకమైన లేఖనాలు ఉన్నాయి. ప్రవక్తలందరూ యెరూషలేము యొక్క భవిష్యత్తును గూర్చి విశేషముగా ప్రవచించిన సందర్భాలున్నాయి. అవునా కాదా? నష్టం కలుగుద్ది అని ప్రవచించారు, అభివృద్ధి పొందుద్ది అని ప్రవచించారు. పాడైపోతుంది అని ప్రవచించారు, ఉన్నతమైన స్థితికి వస్తుందని కూడా ప్రవచించారు. అయితే యెరూషలేము అభివృద్ధికి రానట్లయితే, ఇశ్రాయేలీలకు మరలా రాజ్యము రానట్లయితే ప్రవచనాలన్నీ కూడా ఏమైపోతాయి? నిరర్ధకాలు అయిపోతాయి. అంతే కదా మరి. ఇప్పుడు ప్రవక్తలందరూ చెప్పిన ప్రవచనాలు ఇప్పుడు నెరవేర్చబడకపోతే ఈ ప్రవచనాలన్నీ కూడా ఏమైపోతాయంటే నిరర్ధకమైపోతాయి. అసలు క్రీస్తు రాజ్యపాలనే లేకుండా పోవలసింది కదా. సాతాను ప్రయత్నాలు ఇవి ఇన్నియు సాతాను ప్రయత్నాలు ఇవి ఏంటి? క్రీస్తు రాజ్య పరిపాలన లేకుండా పోవాలి అనేది వాని యొక్క ఉద్దేశం. అయితే ఇవన్నీ ఎరిగిన ప్రభువు
సాతానా, నీవు ఇశ్రాయేలీయుల మీద ఎంత నేరస్థాపన చేసినను దేవుడు నిన్ను గద్దిస్తాడు అన్నాడు. సాతానా, నువ్వు ఎన్ని నేరాలు మోపినా సరే దేవుడు నిన్ను గద్దిస్తాడు. మనం విన్నాం, ప్రధాన యాజకుడైన యెహోషువ ఎవరికి సూచనగా ఉన్నాడు? ఇశ్రాయేలీయులకును యెరూషలేమునకును సూచనగా ఉన్నాడని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇశ్రాయేలీయులు తప్పక రాజ్యము చేస్తారు. ఇశ్రాయేలీయులకు తప్పక రాజ్యము వస్తుంది. యెరూషలేములో తప్పక రాజ్య స్థాపన జరుగుతుంది. ఇది దేవుని ఏర్పాటు అయి ఉన్నట్లు ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఏమొస్తుంది? తప్పక రాజ్యం వస్తుంది, రాజ్యము స్థాపించబడుతుంది, తప్పక వారు రాజ్య పరిపాలన చేస్తారు. కనుక సాతాను ఎలాంటి ఉద్దేశము కలిగినా ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చనీయడు. ఎందుకంటే సాతానైనా సాతానీయమైన వారైనా ఆయన ఎదుట గడగడలాడవలసిందే. అంత గొప్పవాడు ఆయన, అంత ఉన్నతుడు ఆయన. ఇక 6వ సంగతి, అసలు సాతానే నేరస్తుడు. 2వ వచనములో సాతానే నేరస్తుడు, సాతానే నేరస్తుడు. యెహోవా దూత అయిన క్రీస్తు, సాతాను యెహోవా నిన్ను గద్దించును అన్నాడు. ఎందుకు గద్దిస్తాడు? వాడు నేరస్తుడు కాబట్టి వానిని గద్దిస్తాడు. యెహోవా నిన్ను గద్దించును అని 2 సార్లు చెప్పినట్లుగా చూస్తాం. 2వ వచనం, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును. అంటే సాతాను ప్రయత్నము సరికాదని తేలిపోయింది మనకిక్కడ. గద్దించేది ఎవరినండి? నేరస్తుడనే కదా. గద్దించేది ఎవరిని? నేరస్తుడని. మరియు యెహోవా నిన్ను గద్దించునని 2 పర్యాయముల వాడుటను బట్టి సాతానుది కేవలము సరికాదని తేలిపోయింది. మార్క్స్ వార్తలో లూకాసు వార్తలో 10వ అధ్యాయం 41వ వచనంలో ప్రభువు మార్తా మార్తాని పిలిచి ఏం చేశాడు? ఆయన గద్దించాడు. అంటే మార్త అభిప్రాయం సరికాదని తేలింది. తప్పిదస్తులను గద్దించుట సహజమే. తప్పిదస్తులను మనం ఏం చేయాలి? గద్దించాలి. తిమోతికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మిఖాయేలు దూత కూడా సాతానుతో ఇదే మాట్లాడుచున్నాడు. యూదా 9వ వచనములో ఆ మాట ఉంటుంది. యూదా 9వ వచనం, యూదా పత్రిక 9వ వచనం. మిఖాయేలును ఇశ్రాయేలీయులకు సంరక్షణ దూతయే. మిఖాయేలు ఇశ్రాయేలీయులకు సంరక్షణ దూత. దైవ గ్రంథములో మనము చూస్తాం. సంరక్షణ దూత యూదా పత్రికలో ఉంది కదా 9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు
దూషించి తీర్పు తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. కనుక ప్రియులారా, దైవ లేఖనములు మనము గమనించినప్పుడు మిఖాయేలును ఇశ్రాయేలుకు సంరక్షణ దూతగా ఉంచినట్లు చూస్తాం. దానియేలు గ్రంథములో 10వ అధ్యాయం 21వ వచనాన్ని చదివితే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 21. అయితే సత్య గ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మా అధిపతియగు మిఖాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడునూ లేడు. సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతియగు మిఖాయేలుగాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడు ఒకడును లేడు అన్నాడు. 12వ అధ్యాయం 1వ వచనములో చెప్పాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు నీ జనుల పక్షంన నిలుచున్నట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి నీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో ఈ గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు అన్నాడు. చూచారా, దేవుని వాక్యములో తప్పిదస్తులను దేవుడు గద్దిస్తాడు. ఇశ్రాయేలీలకు దేవుడు సంరక్షకునిగా మిఖాయేలు దూతనుంచినట్లు చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, తన దూతలు తన పిల్లలకు కావలి ఉంచేవాడు అనే ఓ గొప్ప సత్యాన్ని కూడా మనము గమనించవచ్చు. 50వ కీర్తనలో 21, 22 చరణాలు. 51 కీర్తన 21, 22 వచనాలు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారలారా, దీని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడునూ లేకపోవును అన్నాడు. కాబట్టి దైవ లేఖనములు గమనించిన మాట, తప్పిదస్తులను దేవుడు ఏం చేస్తాడు? తప్పక గద్దిస్తాడు. ఇక్కడ సాతాను నేరము మోపేవాడుగా ఉన్నప్పటికీ ఇశ్రాయేలీల దోషమును పరిహరించు క్రీస్తు ఉన్నాడు. అర్థమైందండి? సాతాను నేరము మోపేవాడుగా ఉన్నప్పటికీ ఇశ్రాయేలీల దోషమును పరిహరించు క్రీస్తు ఉన్నాడు. గనుక సాతాను మోపిన నేరాలు నిలువకుండా పోయాయి. ఆ వివరములు మనము తరువాత చూడగలం. నేడు సాతాను మన మీద ఎన్ని నేరాలు మోపినను మనకు ఉత్తరవాది క్రీస్తు ఉన్నాడు. గనుక మన దోషములను పరిహరిస్తాడు. మనము సాతాను యొక్క తంత్రములకు లోను కాకుండా, వాని మోసాలకు లొంగక, వాని దృష్టిలో నేరస్తులుగా కనబడకుండా ఉండడమే గొప్ప సంగతి. అది మనకు ప్రయోజనకరం. అర్థమవుతుందండి? ఎన్నో రకాల నేరాలు మోపుతాడు. మనము దేనికి
వెనకకుండా ముందుకు సాగడం. మనలో దోషమున్నప్పుడు మన మీద సాతాను ఆ నేరాన్నే చూపిస్తూ ఉండగా తండ్రి సముఖములోనున్న క్రీస్తు హృదయము బ్రద్దలైపోతుందట. మనము గాని తప్పు చేసి మన మీద సాతానుడు నేరము మోపి ఆ తప్పిదమును చూపిస్తా ఉంటే ఆయన హృదయం బద్దలైపోతుంది. అప్పుడు ఆయన మన పక్షముగా ఉత్తరవాదత్వము జరుపును. కనుక క్రీస్తు హృదయము బ్రద్దలు చేసేవారముగా నుండక ఆయనను ఆనందింపజేసేవారుగా ఉండుట అది ఆశీర్వాదం. కీర్తన 37:27లో ప్రభువు చెప్పాడు, ఒకని ప్రవర్తన స్థిరపడి ఉన్నట్లయితే నాకు ఆనందం అన్నాడు. ఒకని ప్రవర్తన స్థిరపడితే నాకు ఆనందం. ఎంత గొప్ప మాట! కనుక మనం ఎప్పుడు ప్రభువుకు ఆనందాన్ని కలుగజేసేవారుగా ఉండాలి. యేసు ప్రభువును గురించి తండ్రి అయిన దేవుడు ఒక మాట అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. మరి యేసుక్రీస్తునందు తండ్రి ఆనందిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన రక్తములో కడుగబడిన వారమని చెప్పుకొంటున్న మనము, ఓ ప్రియులారా, మనము మరి ఆయనను ఆనందింపజేయాలి కదా. కనుక సాతానే నేరస్తుడు, సాతాను నేరాలు మోపేవాడుగా ఉన్నప్పటికీ మన దోషములను పరిహరించిన మన ఉత్తరవాది అయిన క్రీస్తు ప్రభువు మనకున్నాడు గనుక మనము దేవునికి ఎంతో మహిమ తెచ్చే వారంగా ఉండాలి. ఇక 7వ మాట చెప్తా వినండి. 7వ మాట ఏమన్నాడు? జకర్యా గ్రంథములో, ఇతడు అగ్ని నుండి తీయబడిన కొరివి అని మాట్లాడాడు. అగ్నిలో నుండి తీయబడిన కొరివి. ఎంత చక్కని మాట అండి. 2వ వచనంలో, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడు గదా అన్నాడు. ఇందులో 2 సత్యాలు మనము గమనించాలి. అందులో ఒకటి, యెహోషువ ఇశ్రాయేలీయుల ప్రతినిధిగా ఉన్నాడు. యెహోషువ ఇశ్రాయేలీయుల ప్రతినిధిగా ఉన్నాడు. ఈ భాగములో చూచిన యెడల అగ్నిలో తీయబడిన కొరివి అంటే ఇశ్రాయేలీయులు అగ్ని వంటి చెరలో నుండి, అనగా బాబేలు చెరలో నుండి అప్పుడే విడిపింపబడిన వారని దాని భావం. అగ్ని నుండి తీయబడిన కొరివి అనంటే ప్రియులారా, అసలు భావం అప్పుడే బబులోనులో ఆ చెరలో నుండి విమోచించబడి విడిపింపబడినటువంటి వారు. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథం 4:11. దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోషి నాశనము చేసినట్టు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. నేను మీలో కొందరి నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరువులైనట్టు తప్పించుకొంటిరి. మంటలో నుండి తీయబడిన కొరివి అన్నాడు. మంటలో నుండి తీయబడిన కొరివి. యెషయా గ్రంథములో 48వ అధ్యాయం
10వ వచనాన్ని చదివితే, నేను మిమ్మును పుటము వేసి తిని అన్నాడు. దేవాది దేవుడు ఏం చేశాడట? పుటము వేశాడు అన్నాడు. 48:10 నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అన్నాడు. అగ్నిలో నుండి తీయబడిన కొరివి, పుటములో నుండి బయటకు తీయబడిన వస్తువు. ఇరవయో వచనములో ఉన్నట్లు, యెషయా గ్రంథం 48:20 బబులోను నుండి బయలువెళ్ళుడి, కల్దీల దేశములో నుండి పారిపోవుడి, యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించనను సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి, బూదిగంతముల వరకు అది వినబడినట్లు దాని ప్రకటించుడి అన్నాడు. అదే బాబేలు చెర అగ్నిలో నుండి తీయబడుట అనగా, చెరలో నుండి అనేక హింసలకు గురి అయి చాలా నష్టపడిన తరువాత దేవుడు విడిపించుట ద్వారా చెరలో నుండి బయటకు వచ్చిన స్థితిని చూపించుచూ ఉన్నది. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో హింసలో నుండగా, ఆ శ్రమలో నుండి ఇశ్రాయేలీలు మండుచున్న పొదకు సూచనగా దేవుడు కనపరిచాడు. కనుక అగ్నిలో నుండి తీయబడిన కొరివి అన్నది శ్రమలో నుండి వచ్చిన ఇశ్రాయేలీలకు సూచనగా ఉన్నట్లు మనము చూడగలము. ఇక రెండవ భావం, మనం మొదటి భావం విన్నాం కదా, యెహోవా ఇశ్రాయేలుకు ప్రతినిధిగా. ఇక రెండవ భావం, యెహోషువ అగ్నిలో నుండి తీయబడిన కొరివి లాంటి వాడే. యెహోషువ నిజంగా అగ్నిలో నుండి తీయబడిన కొరివి లాంటి వాడే. అగ్ని అంటే అది దేవునికి సూచన. ఎందుకని? దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడేమై ఉన్నాడు? దహించు అగ్ని. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో, దేవునితో సహవాసములు కాలము గడుపువారు అగ్నిలో నుండి తీయబడిన కొరువులు ఆ పోలికగానే ఉన్నారు. ఎవరండి? దేవునితో ఎవరైతే నిజముగా సహవాసము చేస్తూ కాలము గడుపువారుగా ఉన్నారో వారు అగ్నిలో నుండి తీయబడిన కొరవులు. మసికప్పుకున్న వారుగా నుండరు, మండుచున్న వారి వలె నుందురు. ప్రియులారా, మసికప్పుకున్న కొరవి వలె ఉండరు, మండుచున్న వారి వలె ఉంటారు. యోహాను ఎవరు? మండుచున్న దీపమైనట్టుండెను అన్నాడు కదా, యోహాను సువార్త 5:35లో. అతడు మండుచున్న దీపమైనట్టు ఉండెను. ఇవి ప్రభు పిల్లల లక్షణములు. మనమున్న స్థలములలో మండుచున్న కొరువుల వలె ఉండాలి. లేక మసితో కప్పబడి ఉన్నారా? ప్రజ్వరిల్లుచున్నారా? లేక ఆరిపోవచ్చున్నారా? దినదినము ప్రభువులు ప్రజ్వరిల్లాలి. దేశముతో మనమెప్పుడు రాజీ పడకుండా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జనాంగముగా ఉండాలి. మసితో కప్పబడినట్టుగా ఉండకూడదు. మనమున్న స్థలములో ప్రభు కొరకు ఎలా ఉండాలండి? మండుచున్న అగ్ని నుండి తీయబడిన కొరివి వలె ఉండాలి. ఇట్టి సత్యాలు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి.
ఇక 8వ సంగతి చెప్పుకుందాం. 8వ విషయం 3వ వచనం చదువుకుందాం. 3:3 యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా. ఇక్కడ యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో ఉన్నాడు. మనం ఇప్పటివరకు ఏం విన్నాం? యెహోషువ ఇశ్రాయేలీలు ప్రతినిధి అని ధ్యానించుచూ వచ్చాం. కనుక ఇశ్రాయేలీలు మలిన వస్త్రములు కట్టిన వారిగానున్నారు. మలిన వస్త్రములు అనగా మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డల వంటి వాయేను అన్నాడు. నీతి క్రియలు ఏమయ్యాయి? మురికి గుడ్డలయ్యాయి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డ వలె ఆయను. వారే ఒప్పుకుంటున్నారు కదా, మా మురికి గుడ్డలు, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలైపోయాయి. మా నీతి క్రియలు మురికి గుడ్డలుగా మారిపోయాయి. నిజమే, మురికి గుడ్డలుగా ఉండడానికి సియోను కుమార్తెలకున్న కల్మషమే, సియోను కుమార్తెలకున్న కల్మషం మురికి గుడ్డలుగా చేసినట్లు చూడగలం. ప్రియులారా, దేవుని వాక్యములో సియోను కుమార్తెల యొక్క కల్మషం ఎలాగున ఉన్నదో యెషయా గ్రంథములో మనము చూడగలం. 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడచుచు, వారచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు, తమ కాళ్ళ గజ్జలం మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. సియోను కుమార్తెల యొక్క ప్రియులారా పరిస్థితే, వారి కల్మషం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు అన్నాడు. ఇక్కడ సియోను కుమార్తెలకున్న కల్మషం, ఆ మలినం, ఆ యెరూషలేము కుమార్తెలకున్న మలినం, ఆ కల్మషం, మలిన వస్త్రములు అన్నాడు. కనుక మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు. అసలు తన ఎదుట సరిగా కనబడు ప్రతి మార్గం కూడా ఎలాగుంటది? నీతిగానే కనపడద్ది కదా. ఎవరి దృష్టికి వాళ్ళే తమ ఎదుట కనబడేది నీతిగా ఉన్నామని అనుకుంటారు. ఇక్కడ మనము చూస్తే వారి స్వనీతియే మలిన వస్త్రం అని మనకు అర్థమవుతుంది. ఏమండి, మలినం అంటే ఏది? మానవుని యొక్క స్వనీతే, మానవుని యొక్క స్వనీతే అది మలినం. కనుక జాగ్రత్త పడాలి.
మలినము లేని జీవితం, కల్మషము లేని జీవితం మనము కలిగిన వారముగా ఉండాలి. రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 3-4 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. ఎలయనగా వారు దేవుని నీతినెరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వారేం చేశారండి? దేవుని నీతిని వారు ఎరుగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడలేదు. దేన్ని ఆధారం చేసుకున్నారు? స్వనీతిని ఆధారం చేసుకున్నారు. అసలు ఆయన ప్రవర్తన అంతటికి, ఆయన అధికారం అంతటికి వారి ప్రవర్తన అప్పగించి దేవునికి అనుకూలంగా ఉండవలసినటువంటి వారు కల్మషమును కలిగిన వారై, మలిన వస్త్రములు కలిగిన వారై ఉన్నారు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4-10 వచనాలు ధర్మశాస్త్ర సంబంధమైన నీతికిని యేసునందలి విశ్వాసం వలన కలుగు నీతికిని తూకము చేస్తూ ఉంటాడు. అక్కడ వారు ఎలా ఉన్నారంటే ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కలిగిన వారుగా ఉన్నారు, కానీ కృపాకాలానికి సంబంధించిన నీతి వారికి లేదు. ఈ భాగంలో పౌలు 8 ఆధిక్యతలు చెప్పుచున్నాడు. చెప్పినవన్నీ క్రీస్తునందే కలిగి నీతి ఎదుట ఎందుకు పనికిరాని వానిగా మాట్లాడుచూ ఉన్నాడు. పౌలుకు 8 ఆధిక్యతలు ఉన్నాయి. పౌలుకు అన్ని ఉన్నా కూడా క్రీస్తునందు కలిగే నీతి ఎదుట, విశ్వాసము కలుగు నీతి తూకం వేసి చెప్తా ఉన్నాడు. గనుక వారి స్వనీతి క్రియలే ఆ మలిన వస్త్రములు. అప్పుడప్పుడు స్వనీతి మీద ఆధారపడి కొన్ని బలహీనతలు కలిగిన వారుగా ఉంటారు. నిజమా కాదా? సొంత నిర్ణయాలు తీసుకొని సొంత ఉద్దేశాలు చేస్తూ ఎక్కడ ప్రయాణం చేసినా కూడా సొంత ఆలోచన మీద ఎక్కువ మంది ఆధారపడే వాళ్ళు ఉన్నారు. అలాగూ కాక దేవుని పైన ఆనుకొని ముందుకు సాగాలి. కనుక స్వనీతి క్రియలు ఎవరిలో అయితే ఉంటాయో అవే మలిన వస్త్రాలు. కనుక దేవుని ఎదుట మానవుని స్థితి ఎందుకైనా పనికి వస్తుందా? పనికి రాదు, పనికి రాదు. అందుకే భక్తులు ఏమన్నారంటే, చాలా చక్కని మాటలు చెప్పారు. నేను ఎంతటి వాడను అని అన్నాడు ఒక ఆయన. నా జ్ఞానము ఏపాటిది అన్నాడు ఒక ఆయన. అందరికంటే తక్కువ వాడను అన్నాడు ఇంకొక ఆయన. ఇలా ఒక్కొక్కరిని మనము జ్ఞాపకం చేసుకుంటే వారిలో స్వనీతిని ఏమాత్రము ఉంచుకోకుండా దేవునికి ఎంతో మహిమకరంగా జీవించే ప్రయత్నం వారు చేశారు. కాబట్టి ప్రియులారా, విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించు నీతి గలవారుగా ఉండాలి. ఇప్పుడు మనం ఇప్పటికీ వారు ధర్మశాస్త్ర సంబంధమైన నీతిలోనే కొనసాగుతూ ఉన్నారు. అందుకే వారి కొరకు 2వ రాకలో ఆయన వస్తాడు. వచ్చి ఆయన పిల్లలైన వారిని తీసుకొని వెళ్తాడు.
ఆయన తీసుకొని వెళ్ళగలిగేటప్పటికీ మనము ఎంత సిద్ధపాటుతో ఉండాలో, స్వనీతి కొంచెం కూడా మనలో ఉండకూడదండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలు మనము చదువుకున్నప్పుడు కొన్ని విషయాలు అక్కడ మనకు అర్థమవుతాయి. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షించాడు గనుక మనము ఎక్కడ స్వనీతిని ఉపయోగించకూడదు. దేవుడు అనుగ్రహించు నీతి కలిగిన వారంగా ఉండాలి. ఆదాము హవ్వల యొక్క కచ్చడములు వారి దిగంబరత్వమును కప్పియుండెను. అవి అన్ని పరిస్థితుల్లో సరిపోతాయా? సరిపోవు. కనుకని క్రీస్తునందే ఆయన రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడవలసిన వారమై ఉన్నాం. ఆయన రక్తము వలన మనము నీతిమంతులముగా తీర్చబడాలి. నీతిమంతులుగా ఉండాలా? స్వనీతిని ఆధారం చేసుకోవాలా? నీతిమంతులుగానే ఉండాలి. స్వనీతిని ఎప్పుడు కూడా మీరు ఆధారం చేసుకోవద్దండి దయచేసి. ఇవాళ చాలా మంది అలాగే ఉన్నారు. స్వనీతితో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. అది జరిగే పని కాదు. జాగ్రత్త పడడం అది మనకెంతో ప్రయోజనకరమైనటువంటి సంగతి. సరే, మంచిది. ఇక 9వ విషయానికి వద్దాం. 4వ వచనంలో దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నానని చెప్పాడు. దూత అనగా క్రీస్తు దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి చెప్పుట. ఈ దగ్గర నిలిచిన వారెవరు? ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన పుస్తకం 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బూరలు ఇయ్యబడెను. చూశారా? ఈ దగ్గర నిలిచిన వారెవరు అంటే దూతలు. దేవుని ఎదుట 7 దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచుచూ ఉన్నాం. ఎక్కడ నిలిచారు? దేవుని ఎదుట నిలుచు 7 దూతలు. లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. నేను దేవుని సముఖమున నిలుచు గబ్రియేలు దూత చెప్పుచూ ఉన్నాడు. నేను దేవుని సముఖమున నిలుచు గబ్రియేలు అని చెప్పాడు. గబ్రియేలు వలె కొందరు దూతలు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ సిద్ధముగా ఉందురు. ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎందుకని? ఆయన సన్నిధిలో ఎప్పుడు దేవుడు ఏది సెలవిస్తే అది చేయడానికి వారు సిద్ధంగా ఉంటారండి. ఎవరు? దూతలు. కానీ ఈరోజు దైవజనులు చెప్పినట్లుగా విశ్వాసులు చేసేవారుగా ఉన్నారా? లేదు. జాగ్రత్త పడండి. మనము దేవుని గురించిన సంగతులు, దేవుడు మనకేది సెలవిచ్చాడు అది మనము వారికి చెప్పగలిగితే వారు పొందిన మేలును బట్టి వారు కూడా ఇతరులకు చెప్పే అవకాశం ఉంది.
గనుకని ప్రతివారు గుర్తించాలి. ఈ సువార్తమానము మీకు తెలుపుటకు పంపబడి తిని అన్నాడు కదా. ఈ సువార్తమానం మీకు తెలపబడడానికి పంపబడి తిని. అలాగే దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ అధ్యాయం 12, 13 వచనాలలో, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచనాలు. దానియేలుకు దేవుడు వర్తమానము తెచ్చుటకు గబ్రియేలును పంపగా, గబ్రియేలు రాకుండా సాతాను 21 దినములు అడ్డగించాడు. ఎన్ని దినాలండి? 21 దినాలు అడ్డగించాడు. అప్పుడు దేవుడు మికాయేలును పంపగా గబ్రియేలు వర్తమానము తెచ్చుటకు వీలయ్యింది. అలాగే దేవుడు చెప్పినది చేయటానికి మనము సిద్ధముగా ఉండి ఆయన సముఖములో దూతల వలె ఉండాలి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడు ఏది చెబితే అది చేయడానికి సంసిద్ధంగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. కనుక ప్రభు పిల్లలమైన మనము కూడా అంతటి సిద్ధపాటు మన బ్రతుకులో ఉండి కొందరినైనా సిద్ధపరచగలుగునట్లు సిద్ధపడదాం. దేవుని వాక్యములు మనము చూచినప్పుడు యెహోవా దూత అయిన క్రీస్తు చెప్పింది వారు చేశారు. వారు చెప్పింది చేశారు. కానీ నాడు ఆయన చెప్పింది మనము చేస్తున్నామా? ప్రభు చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నామా? అప్పుడే కదా ఆయన తోడై ఉండేది, ఆయన కాపాడేది, ఆయన దగ్గర నిలిచేది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడి దైవ భయము కలిగి దేవునికి ఎంతో విధేయత చూపించాలి. ఒక వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 16, 17 వచనాలు చదివితే 16, 17. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదనం. నీవు మమ్మును ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. నీవు మాకు ఆజ్ఞాపించినదంతా మేము చేస్తాం. నీవు మమ్మును విడిచి నీవుండవు గనుక నీవు మమ్మును ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము అని చెప్పాడు. ఇక 17వ వచనం. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయుండునట్టు నీకును తోడయుండును గాక. ఎంత చక్కని మాట చెప్పాడండి. మోషే చెప్పిన ప్రతి మాట మేము వింటాం. అలాగే నీ దేవుడైన యెహోవా మోషేకు తోడయునట్టు నీకును తోడయుండును గాక. ఎప్పుడైతే మనము చేయవలసిన పని మనము చేస్తామో ఆయన ఇవ్వాల్సిన ప్రొటెక్షన్, ఆయన ఇవ్వాల్సిన కాపుదల, ఆయన ఇవ్వాల్సిన భద్రత, ఆయన ఇవ్వాల్సిన క్షేమం ఆయన మనకు ఇస్తాడు. ఆయన చెప్పిందే చేయాలండి. ఆయన చెప్పిందే చేయాలి. మన ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. యోహాను సువార్త 2:5 ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయన మీతో చెప్పునది చేయుడి. మరి ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశారు. అప్పుడు వారు ఏం చూడగలిగారు? అద్భుతములు చూచిరి. అద్భుతములు చూచారు. నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. ఆయన చెప్పినది చేసినప్పుడే
విస్తారమైన చేపలు పట్టారు కదా! విస్తారమైన చేపలు పట్టారు. లూకా సువార్త 5వ అధ్యాయం. నేడు మనము కూడా ఆయన చెప్పినది చేసినప్పుడే ఆశ్చర్య కార్యములు చూడగలం. ఆశ్చర్య కార్యములు చూడగలం. కనుక ఈ రోజు నుండైనా కనీసం ఆయన ఏం చెప్పాడో అది చేయడానికి ప్రతి ఒక్కరూ పూనుకొని ఉండండి. నిజంగా మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చూడగలం. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము అన్ని స్థలాలకు వెళ్ళదగినవి కావు. కొన్ని స్థలాలకి వెళ్ళి ప్రభువును గూర్చి వివరముగా తేటగా చెప్పి ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా మనం ఉండాలి. ఇక మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో విందాం. ఈరోజు మనం విన్న విషయాల్లో ఒకటి, సాతాను యొక్క ఉద్దేశం విన్నాం. 2, సాతానే నేరస్తుడు అని మనం విన్నాం. ఆ తర్వాత యెహోషువ అగ్నిలో తీయబడిన కొరివి వలె ఉన్నాడని విన్నాం. అగ్ని నుండి తీయబడిన కొరివి వలె ఉన్నాడని విన్నాం. ఆ తర్వాత యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో ఉన్నాడని విన్నాం. ఆ తర్వాత దూత అనగా క్రీస్తు దగ్గర నిలుచున్న వారిని పిలిచి చెప్పిన సంగతి మనము విన్నాం. తరువాత పాఠంలో యెహోవా దూత అయిన క్రీస్తు చెప్పిన మాటలు మనం వినాలి. యెహోవా దూత అయిన క్రీస్తు చెప్పిన మాటలు మనం వినాలి. ఏమండి, ఆయన మాటలు వినడానికి పెందలకడ వచ్చుచున్నారు అని బైబిల్ గ్రంథంలో చూడగలం. కనుక ప్రభు పిల్లలమైన మన జీవితంలో కూడా పెందలకడనే ప్రభు పాద సన్నిధికి చేరి రావడం, ప్రభువుతో సహవాసం చేయడం, అలాగుననే స్థానిక సంఘాల కూడికలలో కూడా సమయపాలన అవసరం. ప్రభువుకు మహిమకరంగా ఉండాలి. సియోను కుమార్తెలలాగా మనము జీవించకుండా దేవునికి ప్రియమైన కుమార్తెలుగా మనము జీవితాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రం. దేవా, మా ప్రభువా, మీ దివ్య వాక్యములో వ్రాయించిన ప్రతి విధమైన సత్యములనన్నింటి కొరకు స్తోత్రములు. మా ప్రభువా, మా దేవా, మా జీవిత దినాలలో మీకు రావలసిన మహిమ మేము ఆపాదించడానికి మమ్మను మరింత సిద్ధపరచి బలపరచండి. విన్నవారందరిలో విశ్వాసము పుట్టించి మలినమైనవి ఏవీ లేకుండా ప్రశస్తమైన జీవితాన్ని జీవించి నీకెంతో మహిమ, ఘనత, ప్రభావములను మేము ఆపాదించే వారిగా మమ్మను సిద్ధపరచమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియుల